ఫైనల్గా ఒకటి చెప్పండి టీవీరావు, ఈరోజు ఇంత జరిగింది, దాడి జరిగిందని చెప్పేసి ఆయన 100కి ఫోన్ చేశారు. పహాడీ షరీఫ్ సంబంధించి ఈ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అలాగే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఇది అనుమానాస్పదమైనటువంటి గాయాలు ఉన్నాయి కాబట్టి మెడికో లీగల్ కేసు పెట్టాలి, సో ఇది ఎమ్మెల్సీ చేశామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలి, ఇంకా ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయలేదు, ఎందుకు పోలీసులు ఇంకా మంచు మనోజ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేయలేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సరిదిద్దడం కోసం, పరిష్కరించడం కోసం, ఆ వివాదాన్ని సమసిపోయేలాగా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం చేసుకునేందుకు అవసరమైనటువంటి చర్యల్లో ఒక సినిమాకి సంబంధించినటువంటి పెద్దల్లో ఏదైనా సరే ఆశ తగాదాలు వస్తే వాటిని సెటిల్ చేసేటటువంటి ఒక సెటిల్మెంట్ కింగ్ రంగంలోకి దిగారు. సో ఆయన ఆధ్వర్యంలోనే ఈ సెటిల్మెంట్ జరగబోతోంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. ఏంటి అసలు పోలీస్ కేసులు ఉంటాయా, లేకపోతే బై అవుట్ సైడ్ దీని మీద ఒక ప్రైవేట్ నెగోషియేట్ చేసుకొని వాళ్ళు కుటుంబం ఏకమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏ విధంగా దీన్ని పరిష్కరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి టీవీరావు? ఇది 100% సెటిల్ చేసుకోవడం, ఏదైతే కుటుంబ వివాదం బజారును పెట్టుకోవడం కంటే అందరూ కూడా కలిసి మాట్లాడుకొని చర్చించుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక ఫైనల్కి రావాలి అనేటటువంటిదే ఇక్కడ కీలకంగా నడుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఏదైతే మెడికల్ రిపోర్ట్స్ చూశారు, అలాగే 100 డైల్ చేసిన తర్వాత పోలీసుల యాక్షన్ ఎంతో కొంత ఉండాలి కాబట్టి పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. జల్పల్లికి వెళ్ళి ప్రాథమికంగా విచారించి వచ్చారు. మరి దీనికి సంబంధించి ఎవరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. మరి ఇప్పుడు ఫైనల్గా బాధితుడైనటువంటి మంచు మనోజ్కి సంబంధించిన రికార్డ్ చేయాల్సి ఉంది ఆయన స్టేట్మెంట్. అయితే ఇక్కడ ఆయన ఏదైతే ఇచ్చాము కానీ కుటుంబం తన తండ్రి గురి ఎంత లేదన్నా కూడా తండ్రి కెపాసిటీ అయితేనేమి, తండ్రి సెలబ్రిటీ అయితే ఈ నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ ఇచ్చి మరింతగా తండ్రిని బాధ పెట్టడం సరికాదు అనుకున్నాడో ఏమో కానీ మంచు మనోజ్ అయితే దీనికి సంబంధించి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మరి ఇప్పటికే రంగంలోకి దిగారు ఇద్దరు ముగ్గురు సినీ ప్రముఖులు కూడా. ఏదైతే మోహన్ బాబుకు మరింత దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఏకంగా జల్పల్లి మంచు కాంపౌండ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా దీనికి సంబంధించి పెద్దలను కూడా ఎవరైతే మంచు లక్ష్మి కూడా పిలిపించారు, మంచు లక్ష్మి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముందుగా ఊహించినట్టు మంచు మనోజ్ ఇది తరచుగా ఏదైతే అన్న ఎదురుపడ్డప్పుడు ఆగ్రహావేశాలు, పళ్ళు కొరుక్కోవడం, అలాగే తండ్రి ఎదురుపడ్డప్పుడు ఆగ్రహావేశాలు, ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా ఒకే గేటు నుంచి వెళ్ళి ఒకే గేటు నుంచి రావాల్సిన పరిస్థితుల్లో వెహికల్స్ కూడా ఎదురుపడ్డప్పుడు ఒకానొక సమయంలో ఆ వాహనాలు కూడా ఢీ కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటికి రాలేదు, ఎందుకంటే అది తరచుగా రెగ్యులర్గా జరిగేటటువంటి పరిణామాలే. మరి అటువంటి నేపథ్యంలో ఈ రోజున మరింతగా దాడులు చేసుకున్నటువంటి తరుణంలో ఒక సెలబ్రిటీ కుటుంబం కాబట్టి ఇవన్నీ కూడా మీడియాకి ఎక్కినటువంటి పరిస్థితి. మరి తరచుగా ఇటువంటి వివాదాలకు ఇకనైనా తెరతించాలనేటటువంటి నేపథ్యంలోనే కొంతమంది ఏదైతే మోహన్ బాబుకు ముఖ్యులైనటువంటి కొంతమంది అయితే కనుక ఈ డీల్ని సెటిల్ చేసి ఎవరి వాటాలు ఎంత అని చెప్పి తేల్చేటటువంటి అంశం కూడా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావించాలి. ఏదైతే మాట్లాడటానికి గొడవలకు సంబంధించి అన్నీ కూడా ఇది సెటిల్ చేసుకోవడానికి సిద్ధమే కానీ ఈ ఆస్తి అంశాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఫైనల్ చేసే ఉద్దేశం తనకు లేదని మోహన్ బాబు చెప్తున్నట్టుగా సమాచారం. మరి ఇటువైపు చూస్తే మంచు మనోజ్ అయితే కనుక ఏకంగా జరిగిందేదో జరిగిపోయింది, అది ఈ క్షణంలోనే తేలిపోవాలి, తేలని పక్షంలో ఈ గొడవ ఇలాగే రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది. మరి దీనికి సంబంధించి పెద్దలు దీనిపై కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా దీన్ని ఫైనల్ చేయకపోతే ఈ గొడవను మాత్రం వెనక్కి తగ్గేది లేదు. కొట్టినా తిట్టినా చంపినా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ తేల్చుకుంటాననే విధంగా మంచు మనోజ్ ఆల్రెడీ పోలీసులతో చెప్పిన సమాచారం. ఇందుకు సంబంధించి పోలీసులు కూడా ఇద్దరు ముగ్గురు డిఎస్పీ హోదా కలిగినటువంటి పోలీసులు కూడా ఏదైతే మోహన్ బాబుతో సాన్నిహిత్యం ఉన్నటువంటి స్థానిక డిఎస్పీ హోదా పోలీసులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏది ఏమైనా ఇప్పటి వరకు చూసుకున్నటువంటి పరిణామాలు ఇంతటితో ముగిసిపోవాలనేటటువంటి దృక్పథంతో మంచు కుటుంబం ఉంది. మరి ఆస్తి వివాదంలోనే ఇప్పుడు కీలకమైనటువంటి అంశాలు ముందుకు జరగాల్సి ఉంది రాజు.